మీన లగ్నం, మీన రాశి. ఈ లగ్నానికి లగ్న మరియు దశమాధిపతి అయిన గురు భగవానుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వ, వృత్తిపరంగా మంచి ఇంప్రూవ్మెంట్ కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కమ్యూనికేషన్స్ మారుతీరు మెరుగుపడడం, సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు లభించడం, ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి దగ్గర 10 మందిని మెప్పించి ఒప్పించగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైన అనుకూలత, అనుకూలమైనటువంటి లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. అలాగే భాగ్యాభివృద్ధి నిల్వధనం బాగా పెంపొందుతుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆల్రెడీ చేసి ఉంటే కనుక వాటి యొక్క విలువ కూడా బాగా పెరుగుతుంది. అలానే కట్టిన ఇల్లు, అపార్ట్మెంట్లు ఇట్లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే ఆ పరమైన అభివృద్ధి ఇలాంటివి బాగా కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులకి విద్యాపరమైన లాభాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్నాయి. అలాగే ధనపరమైనటువంటి లాభాలు, వ్యావహారికపరమైన లాభాలు కూడా చేకూరుతాయి. అలాగే విద్యార్థులు వారు చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు బాగా సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు కలిగినప్పటికీ అంతిమంగా అనుకూలమైన ఫలితాలే కలిగి మీరు బయటపడగలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే అనవసరమైన ఖర్చులు మాత్రం కొద్దిగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. శత్రురోగ రుణాది పీడలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అనవసరమైన జర్నీల వల్ల ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే శత్రురోగ రుణాది పీడలు, దృష్టి దోషాలకు ఎక్కువ గురవడం, అలాగే కొన్ని గొప్పల వల్ల కూడా సమస్యలు తిప్పలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈ సమస్య నుంచి అధిగమించగలుగుతారు. అంటే ఉన్నది చెప్పుకోవచ్చు, కానీ లేనిది చెప్పుకోవడం వల్ల ఇంకా 10 సమస్యలు, దృష్టి దోషాలు తగిలి మీకు అనుకున్న పనులు కొద్దిగా వెనక్కి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి అధిగమించగలుగుతారు. అలాగే వృత్తిపరంగా కూడా టెన్షన్లు, మానసికమైన ఒత్తిడి ఇట్లాంటివి మాత్రం కొద్దిగా అధికంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు, అధిగమించగలుగుతారు. అలాగే భూములు విషయాల్లో స్వల్పమైన తగాదాలు, ఇబ్బందులు, వేరే వారితో కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, ఇరుగు పరుగు వాళ్ళతో సఖ్యత దెబ్బతినడం ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్య నుంచి అధిగమించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క శని వ్యయస్థానం సంచరించడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా కావడం, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు, అదృష్టం ఇట్లాంటివి చేజారడం లాంటి పరిణామాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయంగా ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. అలాగే రవి వల్ల కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఆ వాహన స్థానాన్ని చూడడం వల్ల స్వల్పంగా వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరమైన టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కొత్తగా ఉద్యోగాలు మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ సమయంలో మారకపోవడం మంచిది. మారితే మనకు సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి కొద్దిగా అధికమయ్యే అవకాశం ఉంది. అంటే మీరు కోరుకున్నటువంటి స్థాయి జాబ్ లభించకపోవచ్చు, దానికంటే కొద్దిగా తక్కువ స్థాయి ఉద్యోగమే లభించే అవకాశం ఉంది. కాబట్టి అలా ప్రిపేర్ అంటే వేరే ఉద్యోగం మారినా కానీ మీకు అక్కడ పై అధికారుల నుంచి ఒత్తిడి, సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా వారి స్థాయికి తగ్గ కంటే కూడా కొద్దిగా తక్కువ ఉద్యోగాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే జాయిన్ అయిపోవడం మంచిది. ఒకవేళ మీకు అనుకూలత కోసం ట్రై చేస్తే కనుక కొద్దిగా 20వ తారీఖు తర్వాత ఈ పరమైన అనుకూలత కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి. అలాగే వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా రాహు మహాదశ అయిపోయి కేతు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా యోగించి, లాభించి మంచి మంగళకరమైన, శుభకరమైన ఫలితాలని ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరంగా అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించే అవకాశాలే ఉన్నాయి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్న వారు ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు తోడ్పడతారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఇట్లాంటివి కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత, మానసికమైనటువంటి ఆరోగ్యము, మానసికంగా దృఢంగా ఉండడం, కొద్దిగా ఏదైనా ఉన్నప్పటికీ అది కొన్ని రోజుల తర్వాత అయినా సాధించగలమనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ పరంగా ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే ధనపరమైన ఖర్చుల విషయాల్లో మాత్రం కొద్దిగా
కంట్రోల్గా ఖర్చు పెట్టుకోవాలి, లేకపోతే సమస్యలు వస్తాయి. ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలుగుతారు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కేతు వైపు రాహు మిగిలితే కనుక శారీరక ఆరోగ్యం దెబ్బతింటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటం, కొద్దిగా వివాహ ప్రయత్నాలు కొద్దిగా చెడిపోవడం, అంటే దగ్గర కొద్ది సంబంధాలు పోవడం, అలాగ భార్యాభర్తల మధ్య విభేదాలు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య విభేదాలు, ఇలాంటి సమస్యలు కనబడుతున్నాయి. మానసికమైన అశాంతి, చికాకులకు గురవడం, కాబట్టి ఇలాంటి సమస్యలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో విడాకులు కూడా దారితీసే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ సమస్యలన్నిటి నుంచి అధిగమించగలుగుతారు. అలాగే వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి చూపించుకుంటే కనుక ఈ గోచార ఫలితాలు వారు ఇంకా ఎలా అప్లై చేసుకోవచ్చు, అది కూడా నిష్ణాతులైన జ్యోతిష్యుల ద్వారా తెలుసుకుంటే కనుక ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు, అలాగే ఎక్కడైతే కర్మ నిక్షిప్తమైంది, ఎక్కడ యోగాలు ఉన్నాయి, వాళ్ళన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్ సజెషన్స్ ఇస్తారు. కాబట్టి ఆ సజెషన్స్ సరైన రీతిలో ఉపయోగించుకోవడం వల్ల పరిపూర్ణమైన, అంటే మంచి టైంలో ఆ శుభ ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే ఏదైనా బ్యాడ్ టైం ఉంటే కనుక ఆ అశుభ ఫలితాలు, ఆ పరిణామాలన్నింటిని గురించి కూడా సాధ్యమైనంత వరకు అధిగమించగలిగే మార్గాన్ని వారు సూచిస్తారు. కాబట్టి నిష్ణాతులైన జ్యోతిష్యుల ద్వారా సరైన పరిహారం చేసుకోవడం ద్వారా చాలా వరకు సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. సరైన సమయంలో సరైన ఫలితాలు పొందగలుగుతారు. చెడు ఫలితాలు, దోషాలు ఉన్నా కానీ వాటి నుంచి చాలా వరకు 30-40% అధిగమించగలిగి మీరు అనుకున్న రంగంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే దీని నిమిత్తం ప్రత్యేకంగా మీరు గోసేవ, గోవుకి దానా ఏమన్నా తినిపించడం కానీ, అలాగే మీరు మినపపిండి, అలాగే పెసరపిండి, బెల్లం 3 కలిపి ఆవుకి శనివారాల పూట ఇట్లా తినిపిస్తూ ఉండడం వల్ల దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అలాగే విశేషంగా నరసింహస్వామి ఆరాధన, నరసింహస్వామికి పులిహార నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడం, ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం మంచిది. అలాగే దిగుల్లో ఏమైనా దేవాలయం ఉన్నా, మీ ఇష్టదేవుడు ఉన్నా కానీ వారిని పూజించడం, వారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, వారి నామాన్ని జపించడం, అలాగే సజ్జన సహవాసం, అలాగే సద్గురువుల యొక్క సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం వల్ల ఈ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. శుభం. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ ముందైపోయి రాహు మహాదశ మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం, సభలలో అనర్గళంగా ప్రసంగించగలగడం, 10 మందిని మెప్పించి ఒప్పించగలగడము, సోదరి వర్గీయుల తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చివరిదాకా లంక్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న పనులన్నింటిలో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు. మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు, ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఆయన మారుతీరులో తడబడడం, సోదరి వర్గీయుల మధ్య విభేదాలు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మారుతీరు మాట వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అనుకోని విధంగా కొన్ని అదృష్టాలు, అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ పరమైన జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాటించినట్లయితే ఈ సమస్యలన్నింటిని గురించి కూడా అధిగమించగలుగుతారు. అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం, శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ, అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది. అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా. అలాగే ఓం శరవణ భవాయ నమః మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది. అలాగే కుదిరినంత గోసేవ, బ్రాహ్మణ సేవ, మీకు శక్తి స్తోమత ఉంటే కనుక శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మేలు చేకూరుతుంది. శుభం.